హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏఎస్ ఆన్లైన్. మనం ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో ట్రిగ్నామెట్రీ చూసాం. ఇప్పుడు క్యాలిక్యులస్లో డెఫినెట్ ఇంటిగ్రల్స్ అండ్ ఇండెఫినెట్ ఇంటిగ్రల్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, φn = ఇంటిగ్రల్ tan పవర్ nx dx అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ I0 ప్లస్ I1 ప్లస్ 2I2 ప్లస్ 2I3 ప్లస్ 2I4 ప్లస్ I5 ప్లస్ I6 = సమ్మేషన్ k = 1 to n tan power k of x by k, then what is the value of n? ఇది క్వశ్చన్. ఇప్పుడు మనం ఏమిచ్చాడు, in = ఇంటిగ్రల్ tan power nx dx అని ఇచ్చాడు. మనకి ఫార్ములా తెలుసు కదా, ఏ ఫార్ములా? in plus in minus 2 = in plus in minus 2 ఫార్ములా ఏంటి? tan పవర్ n minus 1 of x by n minus 1. ఇప్పుడు n దగ్గర 2, 3, 4, 5, 6 తీసుకుంటే ఈ వాల్యూస్ అన్నీ వస్తాయి. ఎందుకంటే n దగ్గర 2 తీసుకున్నాం అనుకో, 2 minus 2 0. n దగ్గర 3 తీసుకుంటే 3 minus 2 1. n దగ్గర 4 తీసుకుంటే 4 minus 2 2. n దగ్గర 5 తీసుకుంటే 5 minus 2. సో మనం n దగ్గర 2, 3, 4, 5, 6 putting n = 2, 3, 4, 5, 6. ఇప్పుడు n దగ్గర 2 తీసుకుంటే 2 minus 2 0. సో అంటే I0 ప్లస్ I2 = n దగ్గర 2 తీసుకుంటే ఇది ఎంత? 2 minus 1 1. అంటే ఎంత? tan పవర్ 1x by 2 minus 1 1. అదేవిధంగా n దగ్గర 3 తీసుకుంటే 3 minus 2 1. సో I1 ప్లస్ I3 అవుతుంది. ఇది I1 ప్లస్ I3 = n దగ్గర ఇక్కడ నేను 3 తీసుకుంటే 3 minus 1 2. అంటే tan స్క్వేర్ ఎక్స్ బై 3 minus 1 2. సో అదేవిధంగా n దగ్గర 4 తీసుకుంటే ఏమవుతుందో చెప్పండి. n దగ్గర 4 తీసుకుంటే 4 minus 2 2. అంటే I2 ప్లస్ I4 అవుతుంది. సో I2 ప్లస్ I4 ఎంత? tan పవర్ 4 minus 2. సో tan పవర్ 4 minus 1 అంటే tan క్యూబ్ x బై డినామినేటర్ 4 minus 1 3. సో ఇది tan క్యూబ్ x బై 4 minus 1 3. అదేవిధంగా మీరు n దగ్గర 4 తీసుకున్నారనుకోండి, 4 minus 2 అయిపోయింది. n దగ్గర 5 తీసుకుంటే 5 minus 2 3. సో అంటే I3 ప్లస్ I5. నెక్స్ట్ వాల్యూ I3 ప్లస్ I5 = tan పవర్ n దగ్గర 5 తీసుకున్నారు కదా, 5 minus 1 4. tan పవర్ 4 ఆఫ్ x బై 4. సో నెక్స్ట్ లాస్ట్ n దగ్గర 6 తీసుకున్నారు అనుకోండి. ఇక్కడ చూడండి, n దగ్గర 6 తీసుకుంటే 6 minus 2 4. అంటే I4 ప్లస్ I6. సో ఇదేమవుతుంది? I4 ప్లస్ I6 వచ్చి tan పవర్ 6 minus 1. tan పవర్ 5 ఆఫ్ x బై 5. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ యాడ్ చేద్దాం. ఇవన్నీ I0 ప్లస్ I2, I1 ప్లస్ I3 ప్లస్ I2 ప్లస్ I4 ప్లస్ I3 ప్లస్ I5 ప్లస్ I4 ప్లస్ I6 ఇవన్నీ యాడ్ చేస్తే ఇక్కడ మీరు ఒకసారి జాగ్రత్తగా చూస్తే I0 ఒక్కసారే ఉంది, ఒక్క చోటే ఉంది. I0 ఒక చోటే ఉంది. సో I1 కూడా ఒక్క చోటే ఉంది. సో ప్లస్ I1, I2 2 ప్లేసెస్లో రిపీట్ అయింది చూడండి. ఇక్కడ చూడండి, I2 ప్లస్ I2 అంటే 2I2. అదేవిధంగా I3 2 ప్లేసెస్లో రిపీట్ అయింది. ఇక్కడ I3, ఇక్కడ I3 ప్లస్ I3 2I3. అదేవిధంగా I4 కూడా 2 ప్లేసెస్లో రిపీట్ అయినట్టుంది చూడండి. ఇక్కడ I4, ఇక్కడ I4. సో I4 ప్లస్ I4 2I4. I5 ఒక్క చోటే ఉందో చూడండి. ఇక్కడ అసలు వీటిల్లో I5 లేదు. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ I5 ఒక చోట ఉంది, ఇక్కడ I6 ఒక చోటే ఉంది. 2 టైమ్స్ రిపీట్ అవ్వలేదు. అంటే I5 ప్లస్ I6 = ఇవన్నీ అంత ఈ వాల్యూ ఫస్ట్ టర్మ్ tan x, సెకండ్ టర్మ్ tan స్క్వేర్ x బై 2, థర్డ్ టర్మ్ tan క్యూబ్ x బై 3. సో ఇలా నెక్స్ట్ టర్మ్ tan పవర్ 4 ఆఫ్ x బై 4 ప్లస్ నెక్స్ట్ టర్మ్ tan పవర్ 5 ఆఫ్ x బై 5. ఇవన్నీ యాడ్ చేస్తే రైట్ సైడ్ టర్మ్స్. ఇప్పుడు దీన్ని ఇలా రాయచ్చా సమ్మేషన్ ఫామ్లో? సమ్మేషన్ k = 1 to 5 tan పవర్ k ఆఫ్ x బై k.
మీరు k దగ్గర 1 తీసుకుంటే ఫస్ట్ టర్మ్ రావాలి, k దగ్గర 2 తీసుకుంటే tan square x by 2, k దగ్గర 3 తీసుకుంటే tan cube x by 3, k దగ్గర 5 తీసుకుంటే tan power 5x by 5. సో అయితే సిగ్మా k ఈక్వల్ టు 1 to n, వాట్ ఈజ్ n వాల్యూ? ఇక్కడ ఏంటి, సిగ్మా k ఈక్వల్ టు 1 to n అయితే n వాల్యూ ఎంత? సమ్మేషన్ k ఈక్వల్ టు 1 to n వాల్యూ 5. సో n వాల్యూ 5 వచ్చింది. సో n వాల్యూ 5 మనకి ఏ ఆప్షన్లో ఉందో చూస్తే ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. సో మనకి ఇక్కడ n వాల్యూ 5 ఆప్షన్ బిలో ఉంది. సో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ బి. అదేవిధంగా ఈ క్వశ్చన్ చూడండి. ఇంటిగ్రల్ e పవర్ cot x by sin square x ఇంటూ 2 log cosecant x ప్లస్ sin 2x ఇంటూ dx ఎంత? మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే 1 by sin square x అంటే ఎంత? cosecant square x. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ cot x ఉంది కదా, cot x డెరివేటివ్ ఎంత? మైనస్ cosecant square x. అంటే ఈ ప్రాబ్లమ్ని మనం ఎలా సాల్వ్ చేయాలంటే cot x ఈక్వల్ టు t అనుకొని ప్రొసీడ్ అవ్వాలి. దట్ ఈజ్ అవర్ అజంప్షన్. సో ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం, cot xని t అనుకుంటున్నాం. ఇప్పుడు రెండు వైపులా విత్ రెస్పెక్ట్ టు t డిఫరెన్షియేట్ చేయండి. cot x డెరివేటివ్ ఎంత? మైనస్ cosecant square x dx ఈక్వల్ టు dt. సో రెండు వైపులా మైనస్ చేత మల్టిప్లై చేస్తే ఇది ఏమవుతుంది? ఎందుకంటే మనకు cosecant square x dx ఎంతో కావాలి. cosecant square x dx ఈక్వల్ టు మైనస్ dt. సో ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ తీసుకోండి. ఇచ్చిన క్వశ్చన్ని నేను క్యాపిటల్ I అనుకుంటాను, దీన్ని క్యాపిటల్ I అంటే ఇంటిగ్రల్. సో లెట్ I ఈక్వల్ టు ఇంటిగ్రల్ e to the power of cot x by sin square x, బ్రాకెట్ లోపల ఏముంది? 2 log cosecant x plus sin 2x. 2 log cosecant x plus sin 2x, బ్రాకెట్ బయట dx ఉంది, ఇంటూ dx. ఇప్పుడు మన అజంప్షన్స్ రాద్దాం. రాయటం కన్నా ముందు దీన్ని ఎలా రాస్తాను? ఇంటిగ్రల్ e పవర్ cot x అలాగే ఉంటుంది. ఈ 2 అనేది cosecant x హోల్ పవర్లోకి వెళ్తుంది. అంటే cosecant x హోల్ పవర్ 2 అంటే cosecant square x అంటే log cosecant square x అయింది, ప్లస్ sin 2x. sin 2xని 2 tan x బై 1 ప్లస్ tan square x ఇలా రాస్తాను. ఇక్కడ 1 బై sin square x ఉందా? 1 బై sin square x వచ్చి cosecant square x అవుతుంది. బ్రాకెట్ బయట dx ఉంది. ఇది క్వశ్చన్. సో ఇక్కడ మనం ఇంటిగ్రల్ e to the power of cot x, cot x అంటే ఎంత? t అనుకున్నాం. సో e పవర్ cot xని t రాయటానికన్నా ముందు ఇక్కడ cosecant square x ఉందా? ఈ cosecant square xని 1 ప్లస్ cot square xగా రాయండి. 1 ప్లస్ cot square xగా రాయండి, ప్లస్ 2 tan x బై 1 ప్లస్ tan square x ఇంటూ cosecant square x dx. ఇప్పుడు ప్రొసీడ్ అవ్వండి. మన cot x అజంప్షన్ ఎంత? cot x అజంప్షన్ t log cot x అజంప్షన్ t కాబట్టి ఇది 1 ప్లస్ t స్క్వేర్ అవుతుంది. అంటే log ఆఫ్ 1 ప్లస్ t స్క్వేర్ ప్లస్ cot xని t అనుకున్నాం. cot xని t అనుకుంటే 1 బై tan x, cot x అంటే 1 బై tan x ఈక్వల్ టు t. సో tan x ఈక్వల్ టు 1 బై t అవుతుంది. సో tan x అంటే 1 బై t అవుతుంది, డివైడెడ్ బై 1 ప్లస్ tan x అంటే 1 బై t అవుతుంది. సో tan స్క్వేర్ x అంటే 1 బై t స్క్వేర్ అవుతుంది. ఇంటూ cosecant స్క్వేర్ x dx. ఇక్కడ చూడండి cosecant స్క్వేర్ x dx మైనస్ dt. సో ఈ cosecant స్క్వేర్ x dxని మైనస్ dt అనుకోండి. ఈ మైనస్ dt అనుకున్నాక ఇప్పుడు ప్రొసీడ్ అవుదాం. ఇంటిగ్రల్ e పవర్ t
సో I ఈక్వల్ టు ఇంటిగ్రల్ e టు ది పవర్ ఆఫ్ t అలాగే ఉంటుంది, 1 ప్లస్ టీ స్క్వేర్ కూడా అలాగే ఉంటుంది, లాగ్ కదా, లాగ్ 1 ప్లస్ టీ స్క్వేర్ అలాగే ఉంటుంది. తర్వాత దీన్ని ఎల్సిఎం తీసుకుంటే ఇక్కడ టీ స్క్వేర్ ప్లస్ 1/t స్క్వేర్, ఇక్కడ ఒక టీ క్యాన్సిల్ అయితే ఇంకొక టీ ఉంటుంది, ఆ టీ న్యూమరేటర్కి వెళ్తే 2t/1 ప్లస్ టీ స్క్వేర్ అవుతుంది, 2t డివైడెడ్ బై 1 ప్లస్ టీ స్క్వేర్ అవుతుంది. ఇంటూ మైనస్ డిటి అలాగే ఉంది, ది మైనస్ డిటిని నేను బయట రాస్తాను. సో మైనస్ ఇక్కడ రాస్తే ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఈ పవర్ టీ ఇంటూ log 1 plus t square plus 2t/1 plus t square dt into dt. మీకు ఈ ఫార్ములా గుర్తుందా? ఇంటిగ్రల్ e పవర్ x ఇంటూ f ఆఫ్ x ప్లస్ f డాష్ x dx. ఈ ఫార్ములా వచ్చి e టు ది పవర్ ఆఫ్ x f ఆఫ్ x. గుర్తుంచుకోండి, ఇంటిగ్రల్ e పవర్ x ఇంటూ f ఆఫ్ x ప్లస్ f డాష్ x dx ఈజ్ e పవర్ x ఇంటూ f ఆఫ్ x. సో ఇక్కడ చూడండి, e పవర్ x, x అంటే t, f ఆఫ్ t అంటే log ఆఫ్ 1 ప్లస్ టీ స్క్వేర్, f ఆఫ్ t అంటే log ఆఫ్ 1 ప్లస్ టీ స్క్వేర్, f డాష్ ఆఫ్ t అంటే log ఆఫ్ 1 ప్లస్ టీ స్క్వేర్ వచ్చి 1/1 ప్లస్ టీ స్క్వేర్ అండ్ అగైన్ 1 ప్లస్ టీ స్క్వేర్ డెరివేటివ్ 2t. ఇది f ఆఫ్ t, ఇది f ఆఫ్ t అనుకుంటే ఇది f డాష్ ఆఫ్ t అవుతుంది. సో ఇప్పుడు ఆ ఫార్ములాలోకి వచ్చింది చూడండి, I ఈక్వల్ టు మైనస్ ఇంటూ ఇంటిగ్రల్ e పవర్ t ఇంటూ f ఆఫ్ t ప్లస్ f డాష్ ఆఫ్ t dt. ఫార్ములా ఎంత? e పవర్ t ఇంటూ f ఆఫ్ t. f ఆఫ్ t అంటే ఎంత? log 1 ప్లస్ టీ స్క్వేర్, log 1 ప్లస్ టీ స్క్వేర్. సో t అంటే ఎంత? ముందు అంతా కన్వర్ట్ చేద్దాం, మైనస్ ఇంటూ మనం t అంటే cot x అనుకున్నాం, అదేవిధంగా log 1 ప్లస్ టీ స్క్వేర్ అంటే 1 ప్లస్ cot స్క్వేర్ t. సో అదేవిధంగా 1 ప్లస్ cot స్క్వేర్ తీటా అంటే కొసికెంట్ స్క్వేర్ తీటా, 1 ప్లస్ cot స్క్వేర్ t అంటే cot స్క్వేర్ x కదా. సో cot స్క్వేర్ x అంటే 1 ప్లస్ cot స్క్వేర్ x అంటే కొసికెంట్ స్క్వేర్ x. ఈ కొసికెంట్ స్క్వేర్ xలో 2 ముందుకు వస్తుంది, ఎందుకంటే కొసికెంట్ x హోల్ స్క్వేర్, కొసికెంట్ x హోల్ స్క్వేర్ కాబట్టి ఆ 2 ముందుకు వస్తే ఏమైంది ఇది? సో -2 ఇంటూ ఈ పవర్ cot x ఇంటూ log కొసికెంట్ x, -2 ఈ పవర్ cot x ఇంటూ log కొసికెంట్ x. సో ఒకసారి గుర్తుంచుకోండి, -2 ఇంటూ ఈ పవర్ cot x ఇంటూ log కొసికెంట్ x ప్లస్ c. ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయ్యాక ఎలాగో కాన్స్టెంట్ యాడ్ చేయాలి. సో ఆ కాన్స్టెంట్ ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయింది కాబట్టి ఇక్కడ కాన్స్టెంట్ యాడ్ చేశాను, ఇక్కడ యాడ్ చేయాలి, ప్లస్ సి. సో ప్లస్ సి ప్లస్ సి. సో ఆప్షన్ బి కరెక్ట్. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇంటిగ్రల్ π/4 టు 5π/4 మాడ్యులస్ ఆఫ్ కాస్ టీ ఇంటూ సైన్ టీ ప్లస్ మాడ్యులస్ ఆఫ్ సైన్ టీ ఇంటూ కాస్ టీ డిటీ ఎంత? ముందు మీకు ఒకటి తెలుసు అనుకుంటాను, ఏ ఇంటిగ్రేషన్ ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడైనా సరే, రైట్, సో ఆ ఇంటిగ్రేషన్ వాల్యూ ఎక్కడ మాడ్యులస్ ఫంక్షన్ సైన్ చేంజ్ అవుతుందో అక్కడి నుంచి మనం ఆ ఇంటిగ్రేషన్ అక్కడి నుంచి అక్కడ వరకు స్ప్లిట్ చేయాలి. ఎందుకంటే మాడ్యులస్ ఫంక్షన్ ఏ ఇంటర్వల్ నుంచి ఏ ఇంటర్వల్ వరకు ఒక సైన్ ఉంటుంది, ఏ ఇంటర్వల్ నుంచి ఇంకొక ఏ ఇంటర్వల్ వరకు దాని సైన్ చేంజ్ అవుతుందో చూసుకొని అలా స్ప్లిట్ చేయాలి. ఇలా రాద్దాం చూడండి. ఫస్ట్ ఇచ్చినటువంటి ఇంటిగ్రల్ని క్యాపిటల్ I అనుకోండి,
క్యాపిటల్ ఐ అనుకున్నాక ఇది ఏమవుతుంది, ఇంటిగ్రల్ π/4 to 5π/4 మాడ్యులస్ ఆఫ్ cos t sin t ప్లస్ mod sin t cos t. ఏం చెప్పాను, ఏ ఇంటిగ్రేషన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు అయినా సరే అందులో గనక మాడ్యులస్ ఫంక్షన్ ఉంటే ఏం అబ్జర్వ్ చేయాలి, ఏ ఇంటర్వల్ నుంచి ఏ ఇంటర్వల్ వరకు ఆ మాడ్యులస్ ఫంక్షన్ సైన్ చేంజ్ అవుతుందో, ఏ ఇంటర్వల్ నుంచి ఏ ఇంటర్వల్ వరకు దాని ప్రకారంగా మనం ఇంటర్వల్ని స్ప్లిట్ చేయాలి ఇంటిగ్రల్ని. ఇప్పుడు చూడండి π/4 to π/2, π/4 to π/2 అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో అన్ని పాజిటివే, సెకండ్ క్వాడ్రంట్లో సైన్ అండ్ కొసీకెంట్ ఆర్ పాజిటివ్, థర్డ్ క్వాడ్రంట్లో టాన్ అండ్ కాట్ ఆర్ పాజిటివ్, ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్ అండ్ సీకెంట్ ఆర్ పాజిటివ్. అందుకని ముందు మనం ఫస్ట్ క్వాడ్రంట్ చూద్దాం. అంటే π/4 నుంచి π/2 వరకు అన్ని పాజిటివ్ కాబట్టి మాడ్యులస్ ఆఫ్ కాస్ టీ ప్లస్ కాస్ టీ అవుతుంది, ప్లస్ కాస్ టీ ఇంటూ సైన్ టీ. సో మాడ్యులస్ ఆఫ్ సైన్ టీ పాజిటివ్ కాబట్టి ప్లస్ సైన్ టీ అవుతుంది, సైన్ టీ కాస్ టీ dt. సో నెక్స్ట్ సెకండ్ క్వాడ్రంట్ ఏంటి, 90 to 180 అంటే π/2 to π. ఇప్పుడు నేను ఇంటిగ్రల్ π/2 నుంచి π వరకు తీసుకుంటాను. సో π/2 to πలో ఓన్లీ సైన్ పాజిటివ్, కాస్ నెగిటివ్. సో మాడ్యులస్ ఆఫ్ కాస్ టీ నెగిటివ్ కాబట్టి మైనస్ కాస్ టీ అవుతుంది, మైనస్ కాస్ టీ సైన్ టీ, మైనస్ కాస్ టీ సైన్ టీ. ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ సైన్ టీ పాజిటివ్ కాబట్టి ప్లస్ సైన్ టీ కాస్ టీ, ప్లస్ సైన్ టీ కాస్ టీ dt. అదేవిధంగా మీరు నెక్స్ట్ ఏముంది, 5π/4 అంటే 225 అంటే థర్డ్ క్వాడ్రంట్, 180 to 270 థర్డ్ క్వాడ్రంట్. సో థర్డ్ క్వాడ్రంట్ రేంజ్ వచ్చి π to 5π/4. యాక్చువల్లీ 180 to 270 బట్ మనకు 5π/4 ఉంది 225 degrees వరకు. సో ఇక్కడ ఏంటి 220 5 into 45 degrees, 5 into 45 degrees 225. సో ఇక్కడ మీరు చూడండి థర్డ్ క్వాడ్రంట్లో రెండు నెగిటివే, సైను కాస్ రెండు నెగిటివే, మాడ్యులస్ ఆఫ్ కాస్ టీ ఏమవుతుంది మైనస్ కాస్ టీ సైన్ టీ. సో దీన్ని నేను మైనస్ కాస్ టీ సైన్ టీ. అదేవిధంగా మాడ్యులస్ ఆఫ్ సైన్ టీ కూడా నెగిటివే కాబట్టి మైనస్ సైన్ టీ కాస్ టీ, మైనస్ సైన్ టీ కాస్ టీ dt. మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మైనస్ కాస్ టీ సైన్ టీ ప్లస్ సైన్ టీ కాస్ టీ మిడిల్ టర్మ్ క్యాన్సిల్ అయిపోయింది. సో ఇప్పుడు మిగిలింది ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, లాస్ట్ టర్మ్ మాత్రమే. సో అది జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇప్పుడు టర్మ్స్ రాద్దాం. సో I ఈక్వల్ టు ఫస్ట్ ఇంటర్వల్ ఏంటి, π/4 to π ఫస్ట్ ఇంటర్వల్. ఈ π/4 to π మధ్య π/4 to π/2 కదా, ఈ π/4 to π/2 మధ్యలో sin t cos t ప్లస్ sin t cos t ఎంత, 2 sin t cos t. 2 sin t cos t అంటే sin 2t డైరెక్ట్గా రాసేయచ్చు. ఓకే, ఒక స్టెప్ రాద్దాం ఎక్స్ట్రా. సో అదేవిధంగా ఇక్కడ π to 5π/4లో ఏముంది, మైనస్ కాస్ టీ సైన్ టీ, మైనస్ కాస్ టీ సైన్ టీ అంటే ఎంత, -2 cos t sin t. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, π నుంచి 5π/4 వరకు. ఇది మైనస్ ఆల్రెడీ రాసాం కదా, మైనస్ ఆల్రెడీ రాసాం కాబట్టి 2 sin t cos t. సో 2 sin t cos t అంటే sin 2t. సో అప్పుడు ఇంటిగ్రల్ ఏమవుతుంది, ఇంటిగ్రల్ π/4 to π/2 sin t dt మైనస్ ఇంటిగ్రల్ π to 5π/4 2 sin t cos t అంటే sin 2t dt. sin 2t ఇంటిగ్రేషన్ మైనస్ cos 2t/2, sin 2t ఇంటిగ్రేషన్ మైనస్ cos 2t/2. లిమిట్స్ వచ్చి π/4 నుంచి π/2. అదేవిధంగా sin 2t ఇంటిగ్రేషన్ మైనస్ cos 2t/2, లిమిట్స్ వచ్చి π నుంచి 5π/4. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే
లిమిట్స్ అప్లై చేయండి. ఈ -1/2 అలాగే ఉంటుంది, బయట రాసి. సో ఇప్పుడు లిమిట్స్ తీసుకోండి. cos 2 into π/2, cos 2 into π/2 cos π మైనస్ cos 2 into π/4, cos 2 into π/4 cos 2π/4 అంటే cos π/2. అదేవిధంగా ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/2, ఆ 1/2ని బయట రాయండి. ఆ 1/2 బయట రాశాక ఇప్పుడు t దగ్గర అప్పర్ లిమిట్ రాయండి. 2 into 5π/4, 2 into 5π/4 అంటే cos 5π/2 మైనస్ t దగ్గర లోయర్ లిమిట్ రాయండి cos 2π. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. సో ఇదేమైంది, i ఈక్వల్ టు 1/2 ఇంటూ cos π/2 0, cos π 1 ప్లస్ 1/2 ఇంటూ cos 5π/2 అంటే cos 5π/2 అంటే cos 450 degrees అంటే cos of 360 plus 90 cos 90 0. సో cos 5π/2 0, cos 2π 1 into minus 1, minus 1 into plus 1/2 minus 1/2. సో minus 1/2 అవుతుంది. సో minus 1/2, సో 1/2 into 1 1/2, 1/2 minus 1/2 0 అంటే ఇంటిగ్రేషన్ వాల్యూ ఎంత వచ్చింది, 0 వచ్చింది. సో ప్లీజ్ చెక్ ద ఆప్షన్స్. సో ఆప్షన్ ఏ కరెక్ట్, ఇంటిగ్రేషన్ వాల్యూ 0 కాబట్టి. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. ఇఫ్ f of x equal to maximum of sin x comma cos x, g of x equal to minimum of sin x comma cos x, minimum of sin x comma cos x, then what is the value of integral 0 to pi f of x dx plus integral 0 to pi g of x dx. మీరు ఇక్కడ జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైనా సరే మ్యాక్సిమం ఆఫ్ sin x కామా cos x ఆర్ మినిమమ్ ఆఫ్ sin x కామా cos x అలా 2 ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే, ఈ ఫంక్షన్ ఏ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయో చెక్ చేసుకోవాలి. అంటే సింపుల్ అనమాట. ఈ ఫంక్షన్ని ఈక్వేట్ చేస్తే ఆ రెండింటిని సాటిస్ఫై చేసే ఎక్స్ వాల్యూనే ఆ రెండు కర్వ్స్ ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్. ఎప్పుడైనా సరే మ్యాక్సిమం ఆర్ మినిమం ఆఫ్ 2 ఫంక్షన్స్ ఇస్తే ఈ ఫంక్షన్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయో అబ్జర్వ్ చేయాలి, అంటే ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఈ ఫంక్షన్కి ఈక్వల్ చేసామనుకో ఆ రెండింటిని ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ వస్తుంది. సో ఇక్కడ ఏమిచ్చాడు, sin x ఈక్వల్ టు cos x. చూడండి, sin x ఈక్వల్ టు cos x ఎక్కడ ఈక్వల్ అవుతాయి, sin x cos x ఒక ఈ 0కి పైకి మధ్యలో ఒక్క పాయింట్ దగ్గర ఈక్వల్ అవుతాయి. అదేంటి, π/4 45 degrees, sin 45 degrees 1/√2, cos 45 degrees 1/√2, 0 to π అనే ఇంటర్వల్లో ఈ రెండు x ఈక్వల్ టు π దగ్గరే π/4 దగ్గరే ఈక్వల్ అవుతాయి. అంటే ఈ 2 కర్వ్స్ sin x కర్వ్ cos x కర్వ్ రెండు ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయి, x ఈక్వల్ టు π/4 అనే లైన్ దగ్గర ఆర్ x ఈక్వల్ టు π/4 అనే పాయింట్ దగ్గర. సో x ఈక్వల్ టు π/4. ఇప్పుడు ఏం చేయాలి, ఇంటిగ్రేషన్ తీసుకోండి. ఇచ్చిన ఇంటిగ్రేషన్ని క్యాపిటల్ I అనుకోండి. ఇంటిగ్రల్ 0 to π f of x dx ప్లస్ ఇంటిగ్రల్ 0 to π g of x dx. ఇంటిగ్రల్ 0 to πని 0 to π/4 వరకు స్ప్లిట్ చేయాలి. ఎందుకు స్ప్లిట్ చేయాలి, 0 to π/4, π/4 to π, ఎందుకంటే 2 కర్వ్స్ π/4 దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి కాబట్టి నీ ఇంటిగ్రేషన్ లిమిట్స్ 0 to π/4 ఒకటి, తర్వాత π/4 to π ఒకటి. 0 to π/4 f of x dx ప్లస్ π/4 to π f of x dx. అదేవిధంగా సెకండ్ ఇంటిగ్రల్ కూడా అదేవిధంగా ఇంటిగ్రల్ 0 to π/4, ఇంటిగ్రల్ 0 to π/4 g of x dx ప్లస్ ఇంటిగ్రల్ 0 to π/4 π/4 to π. π/4 to π g of x dx. ఇప్పుడు మనం ప్రతి కేస్ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. చూడండి, I ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π/4 f of x dx. అంటే f of x అనేది 0 to π/4లో
ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత, మ్యాక్సిమం ఆఫ్ సైన్ ఎక్స్ కామా కాస్ ఎక్స్. అంటే 0కి π/4కి మధ్యలో ఈ రెండింటిలో ఏది మ్యాక్సిమం? ఫర్ ఎగ్జాంపుల్ సైన్ 0 0, సైన్ 30 1/2, సైన్ π/4 1/√2. అదేవిధంగా కాస్ 0 1, కాస్ 60 కాస్ 30 √3/2, కాస్ π/4 1/√2. అంటే 0కి π/4కి మధ్యలో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది, ఈ రెండింటిలో ఏది మ్యాక్సిమం? కాస్ ఎక్స్ మ్యాక్సిమం. ఇంటర్వల్ 0కి π/4కి మధ్యలో కాస్ ఎక్స్ అనేది మ్యాక్సిమం. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్త కాస్ ఎక్స్ అవుతుంది. అదేవిధంగా π/4 టు π మధ్యలో ఏది మ్యాక్సిమమో చూద్దాం. π/4 తర్వాత ఏమొస్తుంది? π/3 వస్తుంది. సో సైన్ π/3 అంటే సైన్ 60 degrees √3/2, కాస్ π/3 అంటే కాస్ 60 1/2. ఇది √3/2. √3/2 అంటే ఆల్మోస్ట్ 0.8 వరకు వస్తుంది. సో ఇదేమో కాస్ π/2 0.5 అంటే సైన్ ఎక్స్ మ్యాక్సిమం. π/4 నుంచి π వరకు సైన్ ఎక్స్ మ్యాక్సిమం. సో సైన్ ఎక్స్ మ్యాక్సిమం. అదేవిధంగా ఇప్పుడు సెకండ్ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ చూద్దాం. 0 to π/4. అసలు సెకండ్ ఇంటిగ్రల్ ఏంటో చూడండి. 0 to π/4 జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అంటే 0కి π/4కి జీ ఆఫ్ ఎక్స్ ఉంటుంది. 0కి π/4కి మధ్యలో జీ ఆఫ్ ఎక్స్. జీ ఆఫ్ ఎక్స్ ఏంటి? మినిమం ఆఫ్ సైన్ ఎక్స్ కామా కాస్ ఎక్స్. అంటే 0కి π/4కి మధ్యలో సైన్ ఎక్స్ కామా కాస్ ఎక్స్లో ఏది స్మాలర్? సైన్ ఎక్స్ స్మాలర్. అంటే 0 to π/4 సైన్ ఎక్స్ స్మాలర్ కాబట్టి సైన్ ఎక్స్ డిఎక్స్. అదేవిధంగా π/4 to π మధ్య కాస్ ఎక్స్ స్మాలర్. చెక్ చేయండి. ఇప్పుడు ఇంటిగ్రల్ని మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమైంది? 0 to π/4 కాస్ ఎక్స్ డిఎక్స్, ఇక్కడ π/4 to π కాస్ ఎక్స్ డిఎక్స్. అంటే టోటల్ ఇంటర్వల్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 0 to π కాస్ ఎక్స్ డిఎక్స్. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇంటిగ్రల్ 0 to π/4 సైన్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ π/4 to π సైన్ ఎక్స్ డిఎక్స్. అంటే టోటల్ 0 to π సైన్ ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్, దీని లిమిట్స్ 0 to π. అదేవిధంగా ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ అంటే మైనస్ సైన్ ఎక్స్, మైనస్ బయట రాస్తాను. ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ అంటే మైనస్ కాస్ ఎక్స్, మైనస్ బయట రాసాను 0 to π. సో ఈ ఆన్సర్ ఎంత వస్తుంది? 2నా? ఒకసారి చెక్ చేయండి. సో ఇదెంత? సైన్ π మైనస్ సైన్ 0. సైన్ π 0, సైన్ 0 0. దీన్ని కంప్లీట్గా వదిలేయండి. మైనస్ కాస్ π మైనస్ కాస్ 0. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ ఫస్ట్ బ్రాకెట్ కంప్లీట్గా 0 అయిపోతుంది. సైన్ π 0, సైన్ 0 0. దీన్ని వదిలేసేయండి. ఇక్కడ మైనస్ ఆఫ్ కాస్ π వచ్చి -1, మైనస్ కాస్ 0 వచ్చి 1, -1 -1 -2. సో -2 ఇంటూ దిస్ మైనస్ +2. సో I ఈక్వల్ టు 2. సో ఇంటిగ్రేషన్ వాల్యూ ఎంత? 2. ఇప్పుడు ఆప్షన్స్ చెక్ చేయండి. ఇంటిగ్రేషన్ వాల్యూ 2 అంటే ఆప్షన్ సి కరెక్ట్. ఆప్షన్ సి కరెక్ట్ అవుతుంది. సో అదేవిధంగా ఈ ఇంటిగ్రల్ని అబ్జర్వ్ చేయండి. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 2x³ మైనస్ 3x² ప్లస్ 4x మైనస్ 5/x² dx అండ్ ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ టు 1. దెన్ వాట్ వుడ్ బి ద వాల్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 5? సో ముందు ఇచ్చిన ఇంటిగ్రల్ రాయండి. ఇచ్చిన ఇంటిగ్రల్ ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోమన్నాడు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ న్యూమరేటర్ ఏంటి? 2x³ మైనస్ 3x² ప్లస్ 4x మైనస్ 5 డివైడెడ్ బై డినామినేటర్ ఎంత? x² ఇంటూ dx. సో దీని నుంచి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత అవుతుంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఇక్కడ 2x³ అంటే 2x మైనస్ 3x² అంటే -3 ప్లస్ 4x/x² 4/x మైనస్ 5/x² into dx. So f of x equal to integral 2x dx is 2x² 2 that is x² minus integral 3 into dx అంటే 3x
ప్లస్ 4 ఇంటూ ఇంటిగ్రల్ 1/x డిఎక్స్ వచ్చి లాగ్ ఎక్స్ ఇంటిగ్రల్ 1/x² డిఎక్స్ అది ఎంత అవుతుంది -1/x అవుతుంది. -1/x ఇంటూ -5 ప్లస్ 5/x అవుతుంది. ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయింది కాబట్టి ఒక కాన్స్టెంట్ని యాడ్ చేయండి. ఇప్పుడు ఇచ్చిన కండిషన్ ఏంటి? f(1) = 1. f(1) = 1 అంటే ఇచ్చిన ఈక్వేషన్ 1లో దీన్ని f(1) దగ్గర 1 రాయండి, x = 1 తీసుకోండి. ఇక్కడ x = 1 తీసుకుంటే దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. x = 1 తీసుకుంటే f(1) = 1 - 3 + 4 log 1 1 - 3 + 4 log 1 + 5/1 5 ప్లస్ c. సో ఇప్పుడు log 1 అనేది 0, దీన్ని వదిలేసేయండి. సో f(1) 1 = 1 - 3 + 5 + c 5 + c. ఈ 1 క్యాన్సిల్ అయితే ఈ 0 ఉంటుంది. 0 = సో లేదంటే ఇలా రాయండి, 1 = 5 - 3 2 2 + 1 3 3 + c. దీని నుంచి c = 1 - 3 - 2 అయింది c వాల్యూ. సో c వాల్యూ -2 ఇచ్చిన ఈక్వేషన్ 1లో రాయండి. సో f(x) = c వాల్యూ -2 x² - 3x f(x) వాల్యూ x² - 3x ప్లస్ 4 log x ప్లస్ 5/x ప్లస్ c. సో అసలు మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? f(5) ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే x దగ్గర 5 రాయండి. సో టేకింగ్ x = 5 హియర్, you will get f(5). f(5) ఎంత? f(5) = x దగ్గర 5 రాస్తే 5² 25, x దగ్గర 5 రాస్తే 3 5s are 15, x దగ్గర 5 రాస్తే ఇది 4 log 5, x దగ్గర 5 రాస్తే 5/5 1 ప్లస్ c ఆల్రెడీ -2. సో ఇక్కడ రాస్తాను, c ఆల్రెడీ సబ్స్టిట్యూట్ చేసాం కదా. సో ఇది ఏమైంది? f(5) = 25 - 15 20 - 10 10 10 - 1 9 9 + 4 log 5. సో మనకి 9 + 4 log 5 అనేది ఆప్షన్స్లో ఉందో లేదో ఒకసారి గమనించండి. 9 + 4 log 5 9 + 4 log 5 అనేది మనకి ఆప్షన్ సిలో ఉంది కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇంటిగ్రల్ 1 to 4 x plus root x plus 1/x into dx minus ఇంటిగ్రల్ 1 to 2 log 2 dx ఇంటిగ్రేషన్ వాల్యూ ఎంత? ముందు ఇంటిగ్రల్ వాల్యూని క్యాపిటల్ I అనుకొని ప్రొసీడ్ అవుదాం. లెట్ క్యాపిటల్ I = ఇంటిగ్రల్ 1 to 4 x plus root x plus 1/x dx minus ఇంటిగ్రల్ 1 to 2 log 2 dx. సో I = ఇంటిగ్రల్ x dx వచ్చి x²/2 రూట్ x ఇంటిగ్రేషన్ 2/3 into x⁻3/2 ఇంటిగ్రల్ రూట్ x dx వచ్చి 2/3 into x⁻3/2 ఇంటిగ్రల్ 1/x వచ్చి log x. బిట్వీన్ ద లిమిట్స్ 1 to 4 ఇక్కడ ఇంటిగ్రల్ dx అంటే x, లిమిట్స్ వచ్చి 1 to 2 log 2. ఇప్పుడు దీన్ని ఓన్లీ సింప్లిఫై చేయటమే. సో I = అప్పర్ లిమిట్ 4 4² 16 16/2 8 ప్లస్ 2/3 into 4⁻3/2 ప్లస్ log 4 ఫస్ట్ బ్రాకెట్ మైనస్ రీప్లేస్ x బై లోయర్ లిమిట్ 1. అప్పుడు ఇదేమైంది 1² 1/2 ప్లస్ 2/3 into 1⁻3/2 ప్లస్ log 1 ఎలాగో 0
minus last bracket, replace x by upper limit 2 log 2 minus lower limit 1. సో దీన్ని సింప్లిఫై చేద్దాం. సో I ఈక్వల్ టు అంటే ఇంటిగ్రేషన్ వాల్యూ I ఈక్వల్ టు 8 ప్లస్ 2/3 ఇంటూ ఈ 4ని 2 స్క్వేర్గా రాశాను అనుకో, 2 స్క్వేర్ అంటే 2 2 క్యాన్సిల్, 2 పవర్ 3 8 అవుతుంది, ప్లస్ log 4 log 1 ఎలాగో 0 మైనస్ 1/2 మైనస్ 2/3 మైనస్ 1/2 మైనస్ 2/3. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, minus 2 log 2 minus into 2 log 2 minus 2 log 2 minus into minus 1 plus 1 minus 2 log 2 plus 1. So I equal to 8 plus 2 into 8 16, 16/3 plus log 4 minus 1/2 minus 2/3 మైనస్ 2 log 2ని మైనస్ log 4గా రాస్తాను, ఎందుకంటే ఈ 2 పవర్లోకి వెళ్ళింది అనుకో log 2 స్క్వేర్ log 4 అవుతుంది, ప్లస్ 1. సో అదేవిధంగా ఇక్కడ I ఈక్వల్ టు 8 ప్లస్ 1 9, 8 ప్లస్ 1 9, 9 మైనస్ 1/2 9 మైనస్ 1/2 16/3 మైనస్ 2/3 అది ఎంత అవ్వాలి 14/3. సో ప్లస్ 14/3 ఇక్కడ ప్లస్ log 4 మైనస్ log 4 క్యాన్సిల్ అయింది. సో మళ్ళీ దీన్ని ఎల్సిఎం తీసుకుంటే ఐ మీన్ 9 మైనస్ 1/2ని 2 ఇంటూ 9 18, 18 మైనస్ 1 17, 17/2 ప్లస్ 14/3 ఎల్సిఎం ఎంత 6, ఇది 51 ఇది 28 అంటే ఎంత అవ్వాలి 59, 79/6. మనకు ఆన్సర్ 79/6 ఉందేమో చూడండి, 79/6 ఉండాలి, అప్పుడే అది కరెక్ట్ అవుతుంది. 79/6 వచ్చి ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ బ్రాకెట్ x మీన్స్ స్టెప్ ఫంక్షన్ ఆఫ్ x denotes the greatest integer function of x and integral -3/2 to +3/2 greatest integer of 2x minus 3x dx value k, then what is the value of modulus of k plus 1/2. ఇక్కడ ఏమనుకుందాం అంటే ఈ గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ 2x మైనస్ 3 ఉందా, ఆ 2x మైనస్ 3ని y అనుకోండి. పుట్టింగ్ 2x minus 3 ఈక్వల్ టు y. సో రెండు వైపులా విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియేట్ చేయండి. సో ఇదేమవుతుంది 2dx ఈక్వల్ టు dy, దీని నుంచి వైని విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నాం, dy ఈక్వల్ టు 2dx. సో అది గుర్తుంచుకోండి, dy ఈక్వల్ టు 2dx, 2x మైనస్ 3ని y అనుకుంటే. సో దీని నుంచి ఇంటిగ్రేషన్ లోయర్ లిమిట్ ఎంత -3/2. ఇప్పుడు x ఈక్వల్ టు -3/2 తీసుకుంటే y ఎంత అవ్వాలో చూడండి. x ఈక్వల్ టు -3/2 అంటే 2 ఇంటూ -3 -6 -6/2 -3 -3 -6 అవుతుంది. ఇంటిగ్రేషన్ అప్పర్ లిమిట్ x ఈక్వల్ టు 3/2, x ఈక్వల్ టు 3/2 తీసుకుంటే y 0 అవుతుంది చూడండి. x ఈక్వల్ టు 3/2 తీసుకుంటే 2 ఇంటూ 3 6 6/2 3 3 -3 0, సో y 0. న్యూ ఇంటిగ్రేషన్ y లిమిట్స్ -y టు 0. ముందు ఇచ్చిన ఇంటిగ్రల్ని క్యాపిటల్ I అనుకోండి. లెట్ క్యాపిటల్ I ఈక్వల్ టు ఇంటిగ్రల్ -3/2 టు +3/2 మాడ్యులస్ ఆఫ్ 2x minus 3 నాట్ మాడ్యులస్ గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ 2x minus 3. సో న్యూ ఇంటిగ్రేషన్ లిమిట్స్ ఏంటి -6 to 0, సో ఇది -6 to 0 అవుతుంది. 2x minus 3 అంటే y, dx అంటే dy/2, dy/2 ఇది గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ y. సో 1/2ని కాన్స్టెంట్ కాబట్టి ముందు 1/2ని బయట రాద్దాం. ఇక్కడ గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ ఎనీ y వాల్యూ లైస్ బిట్వీన్ -6 అండ్ -5 ఈజ్ -1.
దీన్ని ఎలా రాస్తాను, గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ y వాల్యూ బిట్వీన్ -y అండ్ -5, అలాగే గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ y వాల్యూ బిట్వీన్ -5 అండ్ -4, అలాగే గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ y వాల్యూ బిట్వీన్ -4 అండ్ -3, అదేవిధంగా గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ y వాల్యూ బిట్వీన్ -3 అండ్ -2, అదేవిధంగా -2 to -1, లాస్ట్ -1 to 0, -1 to 0 గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ y dy. ఇప్పుడు ఈచ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. దీన్ని i అనుకున్నాం. సో i ఈక్వల్ టు 1/2 అలాగే ఉంటుంది. చూడండి, గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ y వాల్యూ బిట్వీన్ -6 అండ్ -5 ఇంక్లూడింగ్ -6 ఎక్స్క్లూడింగ్ -5 ఈజ్ -6, అంటే ఇది -6 to -5 -6 dy. అదేవిధంగా గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ y వాల్యూ బిట్వీన్ -5 అండ్ -4 బిట్వీన్ -5 అండ్ -4 ఇంక్లూడింగ్ -5 ఈజ్ -5, సో అంటే ఇది -5 అయింది. అదేవిధంగా గెస్ చేయండి నెక్స్ట్ వాల్యూ, -4 to -3 ఇది -4 dy. అదేవిధంగా నెక్స్ట్ వాల్యూ గెస్ చేయండి, ప్లస్ ఇంటిగ్రల్ -3 to -2 ఇది -3 dy. అదేవిధంగా ఇంటిగ్రల్ -2 to -1 ఇది -2 dy. లాస్ట్ -1 to 0 ఇది -1 into dy. సో ఇప్పుడు జాగ్రత్తగా చూస్తే ఇది 1/2 into -6 అలాగే ఉంటుంది. ఇంటిగ్రల్ dy వచ్చి y బిట్వీన్ ద లిమిట్స్ -6 to -5, అంటే -6 to -5 అంటే -5 -6 1, సో రాయాల్సిన పని లేదు. అదేవిధంగా ఇది -6 -5 అలాగే ఉంటుంది. ఇంటిగ్రల్ dy y బిట్వీన్ ద లిమిట్స్ -5 to -4, -5 to -4 అంటే -4 + 5 అవుతాయి లిమిట్స్ అప్లై చేశాక, అంటే 1 అవుతుంది. 1 into -5 -5 -4 -3 -2 -1 ఇదంతా -11 -15 -18 -20 -21 -21/2, సో -21/2. బట్ ప్రాబ్లం ఏం చెప్పాడో ఒకసారి చూడండి. ప్రాబ్లంలో అక్కడ చెప్పింది ఏంటి, ఇంటిగ్రేషన్ వాల్యూని సింప్లిఫై చేశాక ఫైనల్గా వచ్చే ఆన్సర్ని k అనుకోమన్నాడు. k అనుకున్న తర్వాత మనల్ని మాడ్యులస్ ఆఫ్ k + 1/2 వాల్యూ అడిగాడు. సో ఫైనల్గా వచ్చిన ఆన్సర్ని k అనుకుంటే k + 1/2. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఇప్పుడు మాడ్యులస్ ఆఫ్ k + 1/2. సో k అంటే ఎంత, -21/2 + 1/2 అంటే ఎంత, -21 + 1 -20/2 అంటే -10. మాడ్యులస్ ఆఫ్ -10 వచ్చేంత +10. సో ఫైనల్గా ఆన్సర్ 10. కరెక్ట్ ఆప్షన్ చూడండి, 10 ఎక్కడ ఉంది, సో 10 ఆప్షన్ సిలో ఉంది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి. అదేవిధంగా if in equal to integral 0 to π/4 tan power nx dx అయితే 1/i2 + i4 + 1/i3 + i5 + 1/i4 + i6 వాల్యూ ఎంత? మీకు ముందుగా ఇంటిగ్రల్ 0 to π/4 tan power nx dx వాల్యూ తెలియాలి. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ఫార్ములా ఏంటంటే in + in - 2 ఈక్వల్ టు 1/n-1. ఇది ఎప్పుడు వ్యాలిడ్, ఇఫ్ in ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π/4 tan power nx dx అయితే. సో దీని వాల్యూ ఎంత, దీని వాల్యూ 1/n-1, ఈ ఇంటిగ్రేషన్ వాల్యూ 1/n-1 + in - 2, 1/n-1 - in - 2 ఈ ఇంటిగ్రేషన్ వాల్యూ. సో దాని నుంచి సింప్లిఫై చేస్తే ఇది వస్తుంది. ఇది స్టాండర్డ్ రిజల్ట్, దీన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు టేకింగ్ మనకి ఏమేం వాల్యూస్ కావాలో దాని ప్రకారంగా n వాల్యూస్ని మారుద్దాం. ఇప్పుడు i2 కావాలి, ఇక్కడ ఇందులో i2 ఉంది, i3 ఉంది, i2 i3 i4 i5 i6 ఉంది. i2 రావాలంటే n దగ్గర 4 తీసుకోవాలి, 4 - 2 2.
సో I2 రావాలంటే n దగ్గర 4 తీసుకుంటాను. నెక్స్ట్ ఇందులో మనకి n దగ్గర 4 తీసుకుంటే I2 I4 రెండు వచ్చేస్తాయి. I2 I4 రెండు వచ్చేస్తాయి. నెక్స్ట్ n దగ్గర ఎంత తీసుకుంటే I3 I5 వస్తాయి 5 మైనస్ 2 3 5 అంటే నెక్స్ట్ n ఈక్వల్ టు 5 ఈ రెండు కవర్ అవుతాయి. నెక్స్ట్ I4 I6 రావాలంటే n దగ్గర 6 తీసుకోండి. n దగ్గర 6 తీసుకుంటే ఎంత 6 మైనస్ 2 4 కవర్ అవుతుంది, ఇక్కడ 6. సో ఈ రెండు కవర్ అవుతాయి అంటే నెక్స్ట్ n ఈక్వల్ టు 6. సో ఇప్పుడు n ఈక్వల్ టు 4 తీసుకుంటే వాల్యూ రాయండి. n ఈక్వల్ టు 4 తీసుకుంటే 4 మైనస్ 2 ఫస్ట్ ఇది రాస్తున్నాను. 4 మైనస్ 2 2 I2 ప్లస్ I4. n దగ్గర 4 తీసుకుంటే 4 మైనస్ 1 3. అదేవిధంగా n దగ్గర 5 తీసుకుంటే 5 మైనస్ 2 3 అంటే ఇది ఏమవ్వాలి I3 ప్లస్ I5 ఈక్వల్ టు n దగ్గర 5 తీసుకుంటే 5 మైనస్ 1 4. అదేవిధంగా n దగ్గర 6 తీసుకున్నా. n దగ్గర 6 తీసుకుంటే 6 మైనస్ 2 4 ప్లస్ I6 ఈక్వల్ టు 6 మైనస్ 1 5. 6 మైనస్ 1 5. సో బట్ ఇక్కడ మనల్ని అడిగింది ఏంటి 1/I2 ప్లస్ I4 ప్లస్ 1/I3 ప్లస్ I5 ప్లస్ 1/I4 ప్లస్ I6. కాబట్టి వీటన్నిటిని రివర్స్ చేద్దాం. 1 మనల్ని అడిగింది I2 ప్లస్ I4 ప్లస్ 1/I3 ప్లస్ I5 ప్లస్ 1/I4 ప్లస్ I6 అనుకుంటాను. ఎస్ ఫైన్. సో 1/I2 ప్లస్ I4 వచ్చి 1/1/3 అంటే 3, 1/I3 ప్లస్ I5 అంటే 1/1/4 అంటే 4, 1/I4 ప్లస్ I6 అంటే 1/1/5 5 అంటే ఏంటి 3 ప్లస్ 4 ప్లస్ 5 ఎంత 12. అదేవిధంగా ఈ వాల్యూ 4 ఆప్షన్స్లో దేనికి ఈక్వల్? ఈ వాల్యూ 4 ఆప్షన్స్లో దేనికి ఈక్వల్ అంటే మీరు ఇప్పుడు మళ్ళీ I9 ప్లస్ I11 ఫైండ్ అవుట్ చేయాలి, I10 ప్లస్ I12 ఫైండ్ అవుట్ చేయాలి. ఇవన్నీ చేసే బదులు జనరల్గా ఇటువంటి ఆప్షన్స్ జనరల్గా ఆప్షన్ సి ఆప్షన్ డిలో ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ డి నుంచి వద్దాం. ఆప్షన్ డి నుంచి I11 ప్లస్ I13 కావాలి. I11 ప్లస్ I13 కావాలంటే n దగ్గర 3 తీసుకోండి. దీని ఈక్వేషన్ 1 n దగ్గర 3 తీసుకుంటే 3 మైనస్ 2 11. సో I11 ప్లస్ I13 వస్తుంది. I11 ప్లస్ I13 ఇందులో n ఈక్వల్ టు 13 తీసుకుంటే I11 ప్లస్ I13 n దగ్గర 13 తీసుకుంటే 13 మైనస్ 1 12. సో ఈ వాల్యూ ఎంత 1/12. బట్ మనల్ని ఏమడిగాడు ఆప్షన్స్లో ఏమున్నాయి 1/I11 ప్లస్ I13. 1/I11 ప్లస్ I13 అంటే 1/1/12 అంటే 12. అంటే ఈ వాల్యూ 12 అయింది, దీని వాల్యూ 12 అయింది అంటే ఆప్షన్ డి కరెక్ట్. అంటే ఈ వాల్యూ మొత్తం 1/I2 ప్లస్ I4 ప్లస్ 1/I3 ప్లస్ I5 ప్లస్ 1/I4 ప్లస్ I6 దేనికి ఈక్వల్ అవ్వాలి 1/I11 ప్లస్ I13కి ఈక్వల్ అవ్వాలి. 1/I11 ప్లస్ I13కి ఈక్వల్ అవ్వాలి. అదేవిధంగా ఇది స్టాండర్డ్ క్వశ్చనే. దీన్ని సాల్వ్ చేయటానికన్నా ముందు మీ అందరికీ ఒక ఫార్ములా తెలుసు. ఏంటది? ఆ లిమిట్స్ ఫార్ములా ఇంటిగ్రేషన్తో లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n ఇంటూ సమ్మేషన్ r ఈక్వల్ టు 1 to n f of r by n. దీని ఫార్ములా ఏంటి? ఇంటిగ్రల్ 0 to 1 f of x dx. ఫార్ములా వచ్చి ఇంటిగ్రల్ 0 to 1 f of x dx. ఇప్పుడు ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ని నేను L అనుకుంటాను కన్వీనియంట్ కోసమే. L అంటే లిమిట్ వాల్యూ అని, లేదా I అనుకోండి. ఎందుకంటే ఆ లిమిట్ వాల్యూ ఇంటిగ్రల్కి ఈక్వల్ కాబట్టి I అనుకుంటాను. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ. ఇచ్చిన లిమిట్ని ఫస్ట్ యాజ్ ఇట్ ఈస్గా రాయండి. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/1 ప్లస్ n పవర్ 5 ఇచ్చిన క్వశ్చనే రాస్తున్నాను ప్లస్ 2 పవర్ 4 బై 2 పవర్ 5 ప్లస్ n పవర్ 5
plus 3 power 4 by 3 power 5 plus n power 5 plus n power 4 by n power 5 plus n power 5. సో I ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ. దీన్ని ఇప్పుడు సమ్మేషన్ ఫామ్లో రాద్దాం. సమ్మేషన్ ఫామ్ అంటే సమ్మేషన్ r ఈక్వల్ టు 1 to n ఉండాలి. సమ్మేషన్ r ఈక్వల్ టు 1 to n ఉంటే ఇప్పుడు ఇక్కడ 1 power 4, 2 power 4, 3 power 4, n power 4. సో అంటే r power 4, r power n రాయండి. సరే r power 4 రాయండి. r power 4. ఇప్పుడు r దగ్గర 1 తీసుకుంటే 1 power 4, r దగ్గర 2 తీసుకుంటే 2 power 4, r దగ్గర n తీసుకుంటే n power 4. అదేవిధంగా ఇక్కడ డినామినేటర్లో n power 5, n power 5, n power 5, n power 5. డినామినేటర్లో ప్రతి టర్మ్లో సెకండ్ టర్మ్ n power 5. సెకండ్ టర్మ్ n power 5, అందులో చేంజ్ లేదు. ఇక్కడ 1 power 5, 1ని 1 power 5, 2 power 5, 3 power 5, n power 5. అంటే r power 5 తీసుకోండి. ఇప్పుడు r దగ్గర 1 తీసుకుంటే 1 power 5, r దగ్గర 2 తీసుకుంటే 2 power 5, 3 తీసుకుంటే 3 power 5, n తీసుకుంటే n power 5. దట్స్ ఫైన్. సో ఇప్పుడు I ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ సమ్మేషన్ r ఈక్వల్ టు 1 to n. న్యూమరేటర్ r power 4 యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. డినామినేటర్లో n power 5 ఉందా, ఆ n power 5 నుంచి n కామన్ తీయండి. n కామన్ తీస్తే 1 plus r power 5 by n power 5 అవుతుంది. n power 5 కామన్ తీస్తే 1 plus r power 5 by n power 5 అవుతుంది. సో ఇక్కడ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ సమ్మేషన్ r ఈక్వల్ టు 1 to n r power 4 by n power 4 by n. ఏం లేదు, ఇక్కడ n power 5 ఉందా, దాన్ని n ఇంటూ n power 4. ఒక n power 4ని న్యూమరేటర్కి తీసుకెళ్తా, అది వచ్చే డినామినేటర్కి వస్తే n power 4 ఇంటూ n power 5. సో ఇక్కడ ఏముంది, ఇంకా 1 plus r power 5 by n power 5ని r by n హోల్ పవర్ 5గా రాస్తాను. ఇక్కడ సమ్మేషన్ r లిమిట్స్ 1 to n కాబట్టి 1 by n అనేది కాన్స్టెంట్ కాబట్టి సమ్మేషన్ ఇక్కడ వేరియబుల్ r లిమిట్స్ 1 to n. సో ఈ 1 by n అని బయట రాస్తాను, అంటే ఆ ఫామ్లోకి తీసుకొస్తున్నాం. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఈ 1 by n అని బయట రాస్తాను. సమ్మేషన్ r ఈక్వల్ టు 1 to n. న్యూమరేటర్ ఏముంది, r power n by r power 4 by n power 4 అంటే r by n హోల్ పవర్ 4. అదేవిధంగా డినామినేటర్ ఏముంది, r by n హోల్ పవర్ 5 అంటే 1 plus r by n హోల్ పవర్ 5. ఆ ఫామ్లోకి తీసుకొచ్చేమో లేదో ఒకసారి అబ్జర్వ్ చేయండి కేర్ఫుల్గా. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 by n, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 by n, సమ్మేషన్ r ఈక్వల్ టు 1 to n f of r by n. సమ్మేషన్ r ఈక్వల్ టు 1 to n f of r by n. ఇది సమ్ ఫంక్షన్ ఆఫ్ r by n కదా. సో ఆ ఫామ్లోకి వచ్చేసింది. సో అప్పుడు ఇది ఏమవ్వాలి, ముందు ఏం లేదు, సింపుల్ కామన్స్ f of x dx అంటే r by n దగ్గర x రాసుకోండి. r by n దగ్గర x రాస్తే x power 4 by 1 plus x power 5. x power 4 by 1 plus x power 5. ఆ తర్వాత ఇక్కడ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఇక్కడ 1 by n ఇంటూ సమ్మేషన్ r ఈక్వల్ టు 1 to n ప్లేస్లో dx రాయండి. 1 by n ఇంటూ సమ్మేషన్ r ఈక్వల్ టు 1 to n ప్లేస్లో dx రాయండి. లిమిట్ ప్లేస్లో 0 to 1 రాయండి. సో ఇంటిగ్రల్ 0 to 1 f of x dx. f of x అంటే ఏం లేదు, ఇక్కడ r power n ప్లేస్లో ఇది మొత్తం f of r by n కదా, అంటే r by n ప్లేస్లో x రాయండి. సో దీనికి డైరెక్ట్ ఫార్ములా లేదు, చిన్న మోడిఫికేషన్ చేస్తే మనకు కావాల్సిన ఫార్ములా వస్తుంది. x పవర్ 4ని ఎలా రాస్తానంటే 1 by 5 ఇంటూ 5x పవర్ 4 by 1 plus x పవర్ 5గా రాస్తాను. ఎందుకంటే మీ అందరికి తెలిసిన ఫార్ములానే ఇంటిగ్రల్ f డాష్ x by f of x dx. ఏంటి ఆ ఫార్ములా, ఆ ఫార్ములా వచ్చి ఇంటిగ్రల్ f డాష్ x by f of x dx. ఈ ఫార్ములా ఏంటి, ln f of x.
ఈ ఫార్ములా ln f of x. సో ఇంటిగ్రల్ f డాష్ x బై f of x. f of x అంటే 1 ప్లస్ x పవర్ 5, f డాష్ x అంటే 5x పవర్ 4. సో ఇప్పుడు ఫార్ములా I ఈక్వల్ టు 1/5ని బయట రాస్తాను, అది ఇంటిగ్రల్ f డాష్ x బై f of x కాబట్టి ln f of x, f of x అంటే 1 ప్లస్ x పవర్ 5. లిమిట్స్ ఏంటో ఒకసారి చూడండి, 0 to 1 కదా. సో లిమిట్స్ 0 to 1. సో ఈ 1/5 అలాగే ఉంటుంది. x దగ్గర అప్పర్ లిమిట్ 1 రాయండి, 1 ప్లస్ 1 1 పవర్ 5, 1 ప్లస్ 1 2, మైనస్ లోయర్ లిమిట్ 1 రాయండి, లోయర్ లిమిట్ 0 రాయండి, 1 ప్లస్ 0 పవర్ 5 అంటే 1, ln 1 0నే. సో అప్పుడు ఇది ఏమైంది, 1/5 ఇంటూ ln 2. దీన్ని ఎలా రాయొచ్చు, ln 2 to the power of 1/5. ln 2 to the power of 1/5 అంటే ln 5th root of 2 అంటే మనకు కరెక్ట్ ఆన్సర్ ln 5th root of 2. సో ఆప్షన్ ఏంటి, ln 5th root of 2. ln అంటే LOGనే, బేస్ E. సో ఆప్షన్ డి కరెక్ట్.